కాబట్టి గత వారం చెప్పుకున్నట్లుగానే మనం ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒకరోజు దేవుని సన్నిధిలో మనం అడుగు పెడితే వారానికి ఒక రోజు దేవుడు మనకి 1000 రోజులు హాజరేస్తాడు. అదే ఒక్కరోజు మానుకుంటే ఒక 1000 రోజులు హాజరుపోయినట్టే. అదే రెండు వారాలు రాకపోతే 2000 రోజులు హాజరుపోయినట్టే కదా. మనం రావటం వల్ల ఆశీర్వాదాలు మెండుకుంటాయి, కానీ రాకపోతే ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఉండడు. కానీ ఏదైనా దేవుడికి ఇష్టడిగా ఉండి చేసేది వేరు, ఇష్టం లేకుండా చేసే కార్యాలు వేరు ఉంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ఆరాధనకు రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దానివల్ల మీరు మీ కుటుంబాలు మరి దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. మరి ఆయన కృప కూడా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఏ ఆపద కలగకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసిన వాడు కనుక ఆయన మిమ్మల్ని కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోయేవాడు కాదు. ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడే వారిని ఏం చేస్తారంటే మీకు అందరికీ తెలుసు, ఉయ్యాలు వేసి వాటిల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊగుతున్నాడు స్వామి, నిద్రపోతున్నాడు అంటారు. కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుని వాక్యంలో ఉంటుంది, నేను నిద్రపోయేవాడిని కాదు, నిన్ను కాపాడుతున్నటువంటి యెహోవా కునుకడు, నిద్రపోడు. ఇంకో మాట కూడా అన్నాడు, మిమ్మల్ని మరిచిపోవటకు నేను అన్యాయస్తుడైన దేవుడును కాను అన్నాడు. అంటే ఏంటి? నేను మిమ్మల్ని అన్నిటికీ మరిచిపోతాను అని వాగ్దానం చేశాడండి. మనం ఎవరిని? దేవునికి సమీపముగా వచ్చిన వారిని, దేవుడంటే భయభక్తులు కలిగిన వారిని, దేవుడంటే నమ్మకంగా మనం వెళుతూ దేవుని యందు విశ్వాసం ఉంచి జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి దేవుడు సమీపముగా ఉండి మన ఎడల ఆశ్చర్య కార్యములను జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనం ఎంతమంది వస్తున్నారు మన మందిరానికైనా అనుకోవద్దు. దేవుడు వాగ్దానం ఉంది, ఎక్కడైతే ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, అర్థమవుతుందా? ఆ ఒకరు ఇద్దరు ముగ్గురులోనే ఎక్కడైతే ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాడన్న దేవుడు. ఈ రోజున మనం ఎంతమంది వస్తున్నాం? కనీసం జనం వస్తున్నాం కదా. కాబట్టి మనమందరం కూడా మరి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి మెప్పించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి కదా. ఈ లోకంలో ఆటల పోటీలు పెడతారు, ఆటల్లో పాల్గొనుకోకుండా నాకు ప్రైజు అంటే ఇస్తారా? నాకు ప్రైజు ఏదో ఒక కప్పు పెట్టారు, గుర్తుగా ఒక ఆట పెట్టాడు, పరుగు పందెమో, ఏ కబడ్డీనో ఖోఖోనో ఏదో ఒక ఆట పెట్టాడు, క్రికెట్ పెట్టాడు. ఆ దాంట్లో ఎవరు గెలిస్తే, ఎవరు విజేతలుగా నిలిస్తే వాళ్ళకి ఏమిస్తాడు? బహుమతిని ఇస్తాడు కదా. ఆట అందరూ ఆడతారు, కానీ గెలిచిన వాడికి మాత్రమే పథకం ఇస్తాడు. దేవుడు కూడా అంతేనండి. అందరూ దేవుని సన్నిధికి రావచ్చు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు, కానీ దేవుడికి ఇష్టలుగా ఉన్నటువంటి వారికి మరి ఎక్కువ బహుమానం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రేమాస్వరూపి దయగలనైనా మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలు ప్రభువా నీ యందు విశ్వాసంతో నమ్మకంతో ఈ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే నీ యందు విశ్వాసం కలిగి ఆసక్తి కలిగి కొద్ది మాటలు, దేవుడి మాటలు నేను వినాలి, ఆ మాటల చొప్పున నేను నడుచుకోవాలి, ఆ మాటల ద్వారా నేను ధైర్యాన్ని పొందుకోవాలి, నాకు వెనక ముందు దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో నేనున్నాను, నాకు నీవే దేవుడు అయ్యా, నీవే నాకు ఆధారమయ్యా అనేటువంటి ధైర్యాన్ని నీ బిడ్డలకు కలిగించండి. అసంతృప్తిగా ఉన్నవారిని సంతృప్తిపరచండి. క్షేమాధారం లేని వారికి నీవే క్షేమాధారంగా ఉండండి. కృప లేని వారికి నీ కృపను తోడి చేయండి. నీ ఆత్మ కార్యాలు నీ బిడ్డల వాడేలా సఫలపరచండి. వాక్యం వినుబుద్ధి గ్రహింపు చెవిని బిడ్డలకి మాకు అందరికీ దయచేయండి. మాట్లాడుతున్నాను కూడా మీరు దర్శించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని పలికించమని, నా సొంత మాటలు కాకుండా నీ ఆత్మ మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ మాటలు మీరు మొచ్చటొచ్చనై ఉన్నారో ఇటు మాటలు నా నోటిని మీ బోరగా వాడుకొని వెల్లడిపరచమని కోరుకుంటున్నాను. ప్రతి వారు కూడా నాయన నీకు లోబడి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి కూర్చుని శ్రద్ధగా నీ మాటలు ఆలకించే బుద్ధి. ఎవరి ద్వారా ఏ ఆటంకాలు, పిల్లల ద్వారా పెద్దల ద్వారా ఆటంకాలు రాకుండా
ఈ ఆరాధనని జయకరంగా జరిగించమని కోరుకు యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. వాక్య భాగంలోనికి వెళదాం. చదవబడినటువంటి గ్రంథం 130 ఎన్నో అధ్యాయం? 139 136 136 అధ్యాయంలో ఒక చివరి మాట చదువుకుందాం. 26వ వచనం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప ఎక్కడ ఉంటుందంటండి? నిరంతరం ఉంటుందంట. నిరంతరం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. మనమన్నా మర్చిపోతూ ఉంటాము, మనమన్నా విడిచిపెడుతూ ఉంటాము, మనమన్నా మనకున్న పనులను బట్టి, మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి ఒక్కో వారం మనం దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనుదినము దేవుడు మనకి ఆహారాన్ని అందిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున సజీవంగా మనం ఉన్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అనుకుంటుంటాము, ఈ వారం దేవుని మందిరానికి వెళ్ళలేదు, దేవుని కృపకు నేను దూరం అయ్యాను, ఈ వారం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను, దేవుని మాటలు వెళ్ళలేకపోయాను అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పరిస్థితులని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను నిన్ను విడువను, ఎడబాయను. నా కృప నీకు నిరంతరము, ఆయన కృప నిరంతరము ఉండును. నిరంతరం మనకి తోడుగా ఆయన కృప ఉంటుందంట. అందుకే ఓ భక్తుడు పాట రాశాడు, నిరంతరం నీతోనే జీవించాలనే
భక్తుడు చెప్పినట్లుగా మనము కూడా నిరంతరం మనం యేసుతో నడవాలని ఆశపడాలి. ప్రతి క్షణము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ప్రతి క్షణము దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. మనకి మేలు జరిగినప్పుడు దేవుణ్ణి మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏమన్నాడు భక్తుడు? మీకు మేలు కలిగినప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తిరిగి వెళుతూ చెప్పాడు, నా పరమ తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఉంటాడు, కానీ నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నేను ఆరోహణమే వెళ్తున్నప్పుడు నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి మన మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. హల్లెలూయా! ఆ ఆత్మ చేత మనం నడిపించగలుగుతున్నాం. ఆ ఆత్మ మనకు కనబడదు, వినబడదు, కానీ మనతో ఉండి మన ప్రవర్తనను సరిచేస్తూ ఉంటుంది. మనలో ఉండి మన మాటను, మన చూపుని, మన ఆలోచన విధానాన్ని సరిచేస్తూ ఉంటుంది. నేను దేవుని బిడ్డని, రోడ్డమ్మట వెళుతూ ఉన్నాను. ఏదో చూడగానే చిత్రాలు అయ్యే రోడ్డమ్మట కనపడుతున్నాయి. చూడాలని శరీర సంబంధంగా నాకు ఆశ పుట్టి చూడాలనిపిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఏమంటాడంటే, తప్పు, నువ్వు అలాంటివి చూడకూడదు, మనం అలాంటివి చూడకూడదు. నీవు చూడకోకుండా ఉంటే నీకు మేలు. అలాంటివి చూసి శపించబడే బదులు చూడకుండా ఉంటే మేలు, అలాంటివి చేయకుండా ఉంటే నీకు మేలు అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, మన దేవుడు మనతో ఉంటూనే మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏ విధంగానో మనం ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసినగా మోషే నీ సన్నిధి దాని వల్ల చాలేమ్మా 33:14 కదా? చాలు అదేలేమ్మా, కరెక్టే, చదివింది కరెక్ట్. అందుకు ఆయన ఏమన్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు ఏం కలుగు చేస్తానన్నాడు? విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని వాగ్దానం ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. ఈ రోజున ఏ ఒక్కరము కూడా మనం ఇంటికాడుండి ఖాళీగా కూర్చునే వాళ్ళం కాదు. ఏదో ఒక పని, మన పని మనమైనా చేసుకుంటూనే ఉంటున్నాం. ఆ సమయంలో మనం అనిపిస్తుంది, మనకెవరు తోడున్నారు, నేను ఒంటరిదాన్ని కదా, ఒంటరివాడిని కదా అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకోకుండా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఒంటరివని ఎప్పుడు అనుకోకు. నీ బిడ్డలు నీకు అక్కడికి రాడు, నీ భర్త నీకు అక్కడికి రాడు, నీ భార్య నీకు అక్కడికి రాదు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరివి కాదు, నీకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి అంటే ఏంటి? దేవుని యొక్క కృప. ఇందాక చదివాం కదా, దేవుని యొక్క కృప నిరంతరము ఉంటుంది. అలాగనే దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని దయ నీతో వెన్నంటి ఉంటుంది. అందుకే వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఇంకా నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి ఎప్పుడు విశ్రాంతి కలుగజేస్తాడు? దేవుడు మనకి ఎప్పుడు విశ్రాంతి కలుగజేస్తాడంటే, మనం చనిపోయినప్పుడు మనం ఉన్నటువంటి యథార్థతను బట్టి, మనం ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, మనం చేసిన క్రియలను బట్టి, మనం ఉంటున్నటువంటి పరిశుద్ధతను బట్టి మనకి శాశ్వతమైన విశ్రాంతిని కల్పించి దేవుని రాజ్యంలో ప్రశాంతంగా జీవించడానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా! అందుకే దేవుని వాక్యం అంటుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదును. ఏ విషయంలో అలసిపోయి ఉన్నావో, బిడ్డలు పెంచే విషయంలోనో, భర్తకి చెప్పే విషయంలోనో, లేకపోతే తల్లిదండ్రులు ఈ విషయంలోనో, ఏ విషయంలో నువ్వు కష్టంగా ఇబ్బందిగా బాధపడుతూ ఉన్నావో ఆ విషయాలను బట్టి నీకు విశ్రాంతి కలుగజేస్తానంటే.
సమాధానకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మేలుకరమైన బ్రతుకుని నీకు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. విశ్రాంతి. ఈ రోజున మనిషి అవిశ్రాంతంగా ఏదో ఒక పనిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏదో ఒక పని సంపాదించాలి, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పని చేయాలి. తప్పులేదు. దేవుడు కూడా అదే చెప్పాడు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. అంటే ఏంటి? మనం ఎంత కష్టపడి పని చేసుకుంటే ఆ కష్టార్జితాన్ని దేవుడు మనకి ప్రతిఫలంగా ఆశీర్వాదకరంగా ఇస్తానంటున్నాడు. కూర్చోబెట్టి పైనుంచి నోట్ల కట్టలు దించుతానని అనలేదు దేవుడు. నిన్ను కూర్చోబెట్టి బంగారం దిగేస్తానని అంటలేదు. నీ కష్టార్జితం, కష్టే ఫలే సుఖే అన్నారు కదా పెద్దలు, అన్నారు లేదా? మనం కష్టపడాలి, బిడ్డలు పెంచాలి, లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏ పనైనా చేసుకోవాలి. నేనున్నాను, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా, మళ్ళీ ఖాళీగా ఉండుకోకుండా అద్దెకిలో కరెంటు పనికి వెళ్తూ ఉంటా. ఎందుకని? మరి భవిష్యత్తులో మా పిల్లలకు కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, దేనికైనా సరే అవసరం కదా. ఓపిక ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు లేదా పెద్దలు? ఈ మధ్యకాలంలో అందరూ ఏం చేస్తున్నారు? 4 రాళ్ళు వెనకేసుకోమంటే కిడ్నీలో రాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. అవునా కదా? కాబట్టి మనం 4 రూపాయలు వెనకేసుకునే వారంగా కష్టపడుకోమనే చెప్తున్నాడు దేవుడు కూడా. కష్టపడండి, మీ బిడ్డల కొరకు మీరు కష్టపడాలి. కానీ మీరు కష్టపడేటప్పుడు నా కృప, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. మంచి ఆరోగ్యం ఇస్తా, క్షేమాన్ని అనుగ్రహిస్తా, మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా. వ్యర్థంగా కాదు మీ కష్టార్జితం. చూడండి, అన్యాయమైన సిరి ఏం చేస్తుందంటే వారి కుటుంబాన్ని నాశన పాత్రులుగా మారుస్తుందంట. దేవుని వాక్యంలో అన్యాయపు సిరి కుటుంబాన్ని నాశనము చేస్తుంది. కష్టపడి సంపాదించినటువంటి సిరి ఆ మనుషులకు ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదమును కలుగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవిత కాలంలో ఎప్పుడు కూడా మన కష్టార్జితాన్ని నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. అప్పుడే ఆ మనిషికి ఆరోగ్యం ఉంటుంది, ఆ రూపాయి యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి దేవుడు సన్నిధి మనకు తోడు కావాలి, ఆయన కృప మనకు తోడు కావాలి. ఇంకో మాట ఏం చెప్పాడు? నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. కష్టపడే సంపాదనలోంచి మనం ఏం చేయాలంటే ఆ కష్టార్జితాన్నంతా కూడా దేవుడు మర్చిపోయాలి, ఆ కష్టాన్ని మర్చిపోయేలాగా చేసి నీకు సుఖాన్ని, సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుని మనం స్తుతించాలి. రెండవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3:16. దేవుడు ఈ లోకం మొత్తాన్ని కూడా ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడండి, ఎంతో ప్రేమించాడు. ఇందాక దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పాం? ఆకాశములో. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడికి భూలోకంలో ఉన్న ప్రజల గురించి ఎందుకండి? ఇప్పుడు నన్ను ఆలోచించారా? ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీరు ఎవరి గురించి పట్టించుకుంటారు? మీ బిడ్డల గురించి, మీ భర్త గురించో, భార్య గురించో, మీ కుటుంబం గురించే పట్టించుకుంటారు. అవునా? మీ వీధి చివరన ఏదో కుటుంబం నలిగిపోయి వేసారిపోయింది, చితికిపోయింది పాపం, ఏదో పరిస్థితులు బాగోక ఇబ్బందుల్లో ఉన్నారు. ఓ మాటలో చెప్పాలంటే అడుక్కు తింటున్నారు అనుకోండి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారా మీరు? చెప్పండి. చేయరు. ఏం ఆలోచిస్తారు? వాళ్ళే వాడి కుటుంబం ఏదో పోయింది, ఆ కుటుంబంలాగా నేను అవ్వకుండా నా కుటుంబాన్ని నేను బాగు అనుకుంటాం కదా. దేవుడు కూడా ఆకాశంలో ఉన్న దేవుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను
మూసుకుని అక్కడ ఉండకుండా లోకములో ఉన్నటువంటి ప్రజలందరి వైపు చూస్తూ ఏం చేస్తున్నాడంటే అండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంట? ఎంతో ఎంతో. కాలం కాడికి వెళ్ళినప్పుడు, చెరువు కాడికి వెళ్ళినప్పుడే దీంట్లో లోతు ఉంటుంది అంటే మా అయితే మగ లోతు అనుకుంటాం. ఇది చాలా లోతు ఉంటుంది అన్నాం అనుకో, ఇంకెవడైనా దిగుతాడు దాంట్లోకి. ఆ కొంచెం లోతు ఉంటుంది అన్నాం అనుకో, ఎవడైనా దిగుతాడు. మోకాళ్ళ దాకా వస్తుందో, ఏడు దాకా వస్తుందో, నడుము దాకా వస్తుందో అనుకుంటాం. చాలా లోతు ఉంది అన్నాడు అనుకో, ఏమంటాం? దిగుతామా? ఎవరైనా పిల్లలు అసలు ఆ దరిదాపుల్లోకి వెళ్ళేస్తామా? వెళ్ళని. అలాగనే దేవుని ప్రేమ కూడా కొలతలేని ప్రేమ. ఇంత ప్రేమించాను, ఇదిగో ఇంత ప్రేమించానని కొలత చూపించకుండా దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట? జ్యోతి, ఎంత ప్రేమించాడు దేవుడు లోకాన్ని? ఎంతో ప్రేమించాడు. నిద్రపోతున్నాడా దేవుడు? లేదు, మెలకువ కలిగి ఎంతో ప్రేమించాడు దేవుడు. చదువు మా కిందకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఎవరి యందు విశ్వాసం ఉంచిన వాళ్ళంట? తన అద్వితీయ కుమారుడు. తన అద్వితీయ కుమారుడు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన కుమారుని లోకానికి పంపించి, అయ్యా యేసు, నువ్వు ఈ భూలోకానికి వెళ్ళు, నేను ఆకాశంలోనే ఉంటాను, నువ్వు వెళ్ళి ఈ లోకంలోకి, ఈ లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో ప్రజలందరూ కూడా వ్యర్థమైన దురలవాట్లకు లోనైపోయారు, దేవుడంటే భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు, వారిని నువ్వు కాపాడాలయ్యా, వారి కొరకు అవసరమైతే నువ్వు ప్రాణ త్యాగం చేయాలి అని చెప్పినప్పుడు ఆ దేవాది దేవుడి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి, సరే తండ్రి, నేను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను, ఈ లోకానికి వెళ్తాను, నీ గురించే ప్రకటన చేస్తాను అని చెప్పి ఈ లోకానికి వచ్చి కన్యమరియ గర్భమున బాలుడైన శిశువుగా ఉద్భవించి ఈ లోకం యొక్క పరిస్థితులన్నిటిలో ఆయన కూడా సహభాగస్థుడయ్యాడు, పాలిభాగస్థుడయ్యాడు. ఆయన ఆకాశం నుంచి ఒకేసారి ప్రత్యక్షమవలా. ఈ లోకంలో కొన్ని సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఆయన్ని ఒకడు ఇలా పెట్టుకుని ఇలా ఏదేదో చేస్తూ ఉంటే సడన్గా ప్రత్యక్షమవుతాడు ఆడి ముందు. అవునా? భక్త, నీ భక్తికి మెచ్చి తిని అంటాడు కదా. అలా కాదు మన దేవుడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఆయన కూడా రుచి చూడాలి. ఎలా? మానవునిగా పుట్టాలి, బాలుడిగా పెరగాలి, ఈ లోక పరిస్థితులు ఆయన అర్థం చేసుకోవాలి, పెద్దవాడవ్వాలి, పెద్దలందరి మధ్యలో ఆయన మంచివాడిగా పేరు తెచ్చుకోవాలి. అందుకే ఒక చోట రాయబడి ఉంటుంది, పెద్దవాళ్ళ యందును, దైవ సేవకుల యందును, తల్లిదండ్రుల యందును దయ కలిగి ఎదుగుచూ ఉన్నాడంట యేసు ప్రభు. ఆయన్ని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి ఈ లోకానికి పంపించి, ఈ లోకంలో నేను ఎంతో ప్రేమిస్తున్నాను కాబట్టి, ఎంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రేమను నీ వెళ్ళి వీరందరినీ రక్షించయ్యా అని చెప్పి లోకానికి పంపిస్తే, ఆయన ఈ లోకానికి వచ్చి, అయ్యా మీ కొరకు నన్ను పరలోకం నుంచి ఈ లోకానికి పంపించాడు, ఈ సువార్త చేస్తున్నాను, మీరు ఆ తండ్రిని నమ్మండి, ఈ లోకంలో ఉన్నవన్నీ ఒట్టివి, మట్టివి, ఈ లోకంలో రాయి మీద రాయి ఎప్పటికీ ఉండదు, ఏదో ఒక నాటికి కూలబడిపోతుంది, ఈ లోకంలో ఉన్నవేవి శాశ్వతమైనవి కాదు, టీవీలు శాశ్వతం కాదు, సినిమాలు శాశ్వతం కాదు, ఫోనులు శాశ్వతం కాదు, ఈ లోకమే శాశ్వతం కాదు, ఏదో ఒక నాటికి ఈ లోకం అంతరం పోతుంది, నా మాటలు నమ్మి రక్షించబడండి అని ఈ లోకానికి వచ్చాడు కదా యేసుప్రభు వారు. అనేక మందికి సువార్త ప్రకటించాడు కదా. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఇప్పుడు చదువు ఆ మాట, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును, చూడండమ్మా, నశించిపోకూడదు, ఇంకెవరు కూడా నశించిపోవడానికి లేదు. యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారెవరూ కూడా నశించిపోకూడదు అంటండి. ఈ లోకంలో ప్రజలు చాలామంది యేసయ్యను కూడా వికరించేటి వారు తయారయ్యారు. ఎరా మీరు యేసు భక్తులా? ఎరా ఎన్నాడు మాతో పాటు సినిమాలు చూసావుగా, ఇప్పుడు యేసు భక్తులు అయిపోయావా? ఒకప్పుడు నన్ను కూడా ఎక్కిరించారండి చిన్నప్పుడు. మా గ్రామంలో
మా ఊర్లో మేము వెళ్ళే ఏరియాలో అచ్చగా హిందువులు, కాపులంతా ఒక పైపున ఉంటారు, గౌళ్ళందరూ ఒక పక్కన ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఒక దిక్కుల్లో ఉంటారు. అయితే పచ్చి విగ్రహారాధికులు మా కాపుల్లో ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. మరి తొలిసారిగా మా అమ్మగారి దేవుణ్ణి నమ్ముకుని మరి గౌడపాలెంలో చర్చి ఉంటే మా అమ్మగారి దేవుని విశ్వాసాన్ని బట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం, నాకు చిన్నప్పుడు బాగోకపోతే అక్కడ మందిరానికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి పేరు రాయేషు, ఇదిగో ఇలా అప్పుడప్పుడు తుళ్ళిపడి దడుచుకుంటున్నాడు, చిన్నపిల్లడప్పుడు నెలల పిల్లడప్పుడు, మరి ఈ బాబు గురించి ప్రార్థన చేయించుకుని వచ్చినప్పుడు మా అమ్మకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ పాస్టర్ గారు చేసిన ప్రార్థనను బట్టి చిన్నప్పుడు నాకున్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ తుళ్ళిపడి దడుచుకునేవాడు అంట. నిజట్లోనే తుళ్ళిపడి దడుచుకోవటం, ఒకేసారి తుళ్ళిపడి ఏడవటం జరుగుతుంటే మా అమ్మగారు దైవ సేవకుల దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థించినప్పుడు మరి ఆ వారం ఎప్పుడైతే దేవుని మందిరానికి తీసుకెళ్ళి వచ్చేదో ఆ వారంలో ఏడ్చేవాడిని కాదంట. ఒక వారంలో మా తాత మా అమ్మగారు అనేవాళ్ళంట, అంటే మా నాయనమ్మ తాతయ్యేవాడు, అమ్మ ఈ వారానికి వెళ్ళకపోతే వెళ్ళాము, అంత దూరం ప్రార్థన లేదు ఇంటికాడే ఉంటాయి అంటే అప్పుడు మరి అత్తమావాలంటే అది గౌరవమే కదా, సరే అని చెప్పి ఆగిపోయినప్పుడు మళ్ళీ ఆ వారం అంతా ఏడ్చేవాడిని అంట. అప్పుడు మా తాతయ్య గారికి మా అమ్మగారికి అర్థమయ్యేదే, ఎవరికి మా నాయనమ్మకి తాతయ్యకి, ఒరే ఈ పిల్లోడు దేవుని మందిరానికి వెళ్తుంటేనే ఏడవట్లా వారం, ఆడు ఒక వారం కనుక మనం ఆపుతుంటే పిల్లోడు ఏడుతున్నాడు. ఇక మనవడంటే భీతి కదా ఎవరికైనా, సరే ఏ మతం అన్నా కానీ ఆడు అట్లా అలవాటు పడ్డాడు, సరే ఆడిని ఏడిపించకూడదు, ఆడు వారం నయమవ్వాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలనకూడదా, పంపించాలని మా నాయనమ్మ తాత ఏం చేశారంటే ఇక వాళ్ళే దగ్గరుండి మందిరానికి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. కొంచెం దూరం ఊరు చివరిన మన ఊరి మొదలనుకో మళ్ళీ మన ఊరి చివరి దాకా బాలంతా పిల్లలు నేర్చుకుని ఏం నడుతుందో అని చెప్పి మా తాత ఎమ్మడి పెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళేవాడు. అలా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని చిన్న వయసు నుంచి కూడా ఇలాంటివి మా అమ్మ చెప్పేది నాకు తెలుసా, లేకపోతే చిన్నప్పుడు నాకేం జరిగిందో నాకు తెలుసా చెప్పండి, నెలల పిల్లడప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసా, మా అమ్మ చెప్పింది ఏమని, అయ్యా నీకు ఈ ప్రాబ్లం ఉంటే ఇలా చిన్నప్పుడు నిన్ను మందిరానికి తీసుకెళ్తే ప్రార్థన చేస్తే నీకు కార్యం జరిగింది కాబట్టి నిన్ను దేవుని మందిరంలో పెంచదలుచుకున్నానని చెప్తే ఇంకా అలా విశ్వాసం నాకు కూడా పెరగడం మొదలైంది. అలా మొదలైన నా క్రైస్తవ జీవితం ఈ రోజుకి మీ శంకరాపురం వచ్చి మీకు కూడా సువార్త చెప్పే కాడికి దేవుడు తీసుకొచ్చాడు. అలాగనే యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసయ్య యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి ఏమిస్తాడంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని, నిత్య జీవం అంటే ఏంటి తెలుసా, పరలోక రాజ్యం, దేవుడు అనుగ్రహించేటువంటి పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా ప్రభువా నన్ను క్షమించు, నా బిడ్డలను కాపాడు, నా భర్తను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా భార్యని కాపాడు ప్రార్థన చేశారా? చేసే ఉంటారు, ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళే కదా. అందరి గురించి ప్రత్యేకించి ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అర్థమవుతుందా? మన కుటుంబ సభ్యులు అందరి గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు నా భార్య పరిస్థితే నాకు నచ్చలేదు అనుకోండి, ఆలోచన ప్రభువా నా భార్య నన్ను అర్థం చేసుకోవాలి, లేకపోతే నా భార్యకే నేను కొన్ని విషయాల్లో నచ్చట్లేదు అనుకో, ప్రభువా నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి అని ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటే దాన్ని ఎవరు సరి చేస్తారంటే దేవుడే సరి చేస్తాడు. అర్థమవుతుందా? అది దేవుడే సరి చేస్తాడు. ఎందుకో మనం దేవుని యందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తే దేవుడే గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. మనం హోసన్నా మందిరికి వెళ్తుంటాం కదా, మీటింగ్స్కి, హోసన్నా మందిరికి. ఆ యేసన్న గారు, ఆ మినిస్ట్రీ పెట్టినటువంటి అధినేత యేసన్న గారు, ఆయన ఇట్లాగే నాకులాగా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలా, దేవుడికి సమర్పించేసుకున్నాడు. ఏదో జబ్బు చేస్తే నేను పెళ్లి చేసుకున్నయ్యా, ఈ జబ్బు తగ్గిపోతే నేను నీ సేవకునే చేసుకుంటాను, నేను చనిపోయినా బ్రతికిన నీ బిడ్డనే నేనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సువార్త చేస్తే ఇవాళ హోసన్నా మందిరాలు వేల కొలది మందిరాలు తయారైపోయాయి కదా. నేను కూడా దాంట్లోనే ట్రైనింగ్ ఇచ్చాను. కానీ ఏంటంటే పరిస్థితులను బట్టి మనకంటూ ఒక సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు, జరుపుకున్నాం. కానీ
మేము కూడా ఒకప్పుడు హోసన్నా మందిరంలో యేసన్న గారి చర్చికే వెళ్ళిన వారు. అయితే ఆయన యవనప్రాయంగా ఉన్నప్పుడు దేవుని సువార్త చేస్తున్నప్పుడు మరి మధ్యాహ్నం పూట్ల ఒక అమ్మ ఇట్లాగే చర్చికి వచ్చి, అయ్యా మాస్టర్ గారు సాయంత్రం మా ఇంటికి వచ్చి ఒక ముద్ద భోజనం చేశారండి అయ్యా, పాపం ఒంటరిగా బ్రతుకుతున్నావు, ఒక ముద్ద భోజనం చేశారు అయ్యా అంటే, వద్దులేమ్మా పర్వాలేదు నేనేదో వండుకు తింటానులేమ్మా అంటే, కాదయ్యా ఈరోజు పప్పుచారు కాశాను వచ్చి అన్నం తినలేయ్యా అంటే, పాపం ప్రార్థన అయిన తర్వాత సాయంత్రం 4 శుభ్రంగా చక్కగా రెడీ అయ్యి బైబిల్ తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుంటే, అమ్మ వందంట అయ్యా భోజనం పెట్టంటే, అమ్మ నేను ఉచితార్థంగా తినకూడదు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామని చక్కగా ప్రార్థన చేసి చిన్న వాక్యం చెప్పి, అప్పుడు ప్రార్థన అయిపోయినాక అమ్మ పళ్ళులో అన్నం పెట్టుకొచ్చిందాన్ని. అన్నం పెట్టి చారు పోసి పెడితే చక్కగా తింటా ఉండగా ఆ విశ్వాసి యొక్క భర్త దేవుణ్ణి నమ్ముకోవాలి, అవిశ్వాసి ఆయనంట ఆ వీధిలో నుంచి అదే సెంటర్లో నుంచి వస్తా చూసి సాయంత్రం పూట్ల, వీడేంటి ఎక్కడికి వచ్చాడు, వీడికి తిండికి గతి లేదా ఏంటి మన ఇంట్లోకి వచ్చి తిన్నాడని, ఎరా నీ బతుకు చెడా అని చెప్పి కాండ్రిచ్చి ఉమ్మూసాడంట పళ్ళెంలో. ఎరా ఇంకెప్పుడు నువ్వు కొంపలమ్మడి తిరిగి తింటమేనా? అవమానపరిచాడు. ఎవరిని? దేవుని యొక్క పాస్టర్ సేవకుడు అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఎరా ఇళ్ళ మీద పడి తింటమేనా నీ పని? ఏం పని చేసుకోవా? తెలుసమ్మా మీకు స్టోరీ? తెలీదా? ఓసన్న మందిరికి వెళ్తాం కదా, ఆయన ఓనర్ గారు అదే పెద్ద పాస్టర్ గారు చనిపోయాడు, ఏసన్న అంటారు. ఆయన యవన ప్రాయంలో రాజంత వయసులో ఉన్నప్పుడు ఏదో బైబిల్ బ్యాగ్ ధరించుకుని పాప ఆ ఇంటికి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ఏమైనా పెడితే తింటా ఉంటున్న టైంలో ఏం చేశాడు, పాపం అన్నం తినే అన్నంలో ఆయన దేవుణ్ణి నమ్ముకోని వ్యక్తి కదా, అని ఉమ్మూసాడు. మరి ఇప్పుడు ఈ పాస్టర్ ఏం చేయాలి చెప్పండి? మనబట్టాడు అయితే ఏం చేస్తాం? నీ ముద్ద వద్దు నువ్వు వద్దు బాగా తల్లి అని ఆపలు చెప్తావా? కానీ ఆయన దేవుని ప్రేమను బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను వెళ్ళిపోయాను అనుకో, పాపం పిలిచి అన్నం పెట్టినటువంటి తల్లికి అవమానం. ఏమే నేను ఒక మాట అన్నానో లేదో మీ పాస్టర్కి అంత పొడుచుకొచ్చిన అంటాడుగా మళ్ళీ భర్త, అవమానమేగా. దేవుడి ప్రేమ చూడండి, దేవుడి కృప, దేవుడి ప్రేమ మనుషుల్లో ఎలా ఉంటుందో చూడండి. ఆలోచించాడు, తిందామా వద్దా, ఉమ్మూసాడు. తినకపోతే పిలిచి అన్నం పెట్టిన తల్లికి అవమానం, తల్లి లాంటిది. తింటే నా మనసు చంపుకొని తినాలి. ఎలా చంపుకొని తినాలి? ప్రభువా ఏదన్నా కానీ ఆ తల్లి పెట్టింది నేను తింటున్నా, ఇక నువ్వే చూసుకో ప్రభువా, మరి ఆ బిడ్డను నువ్వు మార్చని చెప్పి కన్నీళ్లు కార్చుకుంటూ, ఆ కన్నీళ్ళు అన్నంలోనే పడుతున్నాయి, అయినా సరే అలాగే తిన్నాడు. ఎందుకని? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అది. ఆ తల్లిని బాధ పెట్టకూడదు. నేను వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ అతనికి రోషం వస్తుంది. నేను ఒక మాటని ఏదో మూసేయడం లేదో వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే కన్నీళ్లు కార్చుకుంటూ దుఃఖసాగరంలో మునిగా అన్నం తిని, అమ్మ సరేనమ్మా చాలే అయ్యగారు నేనేమో అనుకోను, మీ గురించి ప్రార్థన చేస్తాను అని అంటే పాప ఆమె పుట్టిన దుఃఖం, ఈయన దుఃఖం, బాధపడుతూ వెళ్ళిపోతే సరిగ్గా నెల వచ్చేసరికి ఆయనలో మార్పు వచ్చిందంట. ఏమన్నాడంటే, ఓసారి పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టినప్పుడు నేను పాప ఆయన టచ్లో ఉమ్మిని వచ్చాను కదా, పాప ఆయన చాలా మంచోడే, నేను మూసినా కానీ దేవుని ప్రేమను బట్టి అదే తిన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఏదేమైనా మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడే, పిల్లలతో చెబుతున్నాడు గొప్పవాడే, ఆయన గొప్పవాడు కాబట్టే ఆయన సేవకుడు ఇంకా గొప్పవాడు అని చెప్పి వచ్చేవారు నేను కూడా ప్రార్థనకు వస్తానే. పాప మా అబ్బాయి తినే అన్నం కంచంలో నేను మూసాను కదా, 3 సార్లు చూశాడంట. ఆయన 3 సార్లు థు 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 అని 3 సార్లు చూశాడంట. 3 సార్లు చూసినందుకు నెల తిరిగి వచ్చేసరికి 3 బస్తాలు ఒడ్లు తీసుకెళ్ళి చర్చిలో వేసి వచ్చాడంట. ఎందుకని? అరే నేను 3 సార్లు మూసాను పాపం. అయితే ఈ యేసన్న గారు అనుకున్నాడంట, పాపం నేను ప్రార్థించాను, ఆ సమయాన్ని బట్టి దేవుడిని బట్టి నేను తగ్గించుకున్నాను, 3 సార్లు మూసాడు, 3 బస్తాలు ఒడ్డు వచ్చినాయి, అదే 5 సార్లు మూసింటే 5 బస్తాలు వచ్చాయేమో, అర్థమవుతుందా? 5 సార్లు చూసింటే 5 బస్తాలు వచ్చాయేమో అని అనుకున్నాడంట. అంటే దేవుడు ప్రేమ చూడండి అట్లా ఉంటుంది అనమాట. అంటే మనం ఎదుటివారి ముందు చూపించేటువంటి ప్రేమ, ఆ ప్రేమ మనలో కలగాలంటే మొదట మనం యేసయ్యను ప్రేమించాలి. అర్థమవుతుందా? ఒక మనిషి మనల్ని నమ్మి మన వెనకాల వస్తున్నప్పుడు ఆ మనిషిని మనం మాట పడనీయకూడదు. మన ఇంట్లో మన మందిరానికి వస్తున్నాం,
నా భార్య ఏదో చిన్న పొరపాటు ఏదో చేసింది, లేకపోతే భర్తగా నేను ఏదో చేశాను, తొందరపడి గబక్కలు అనేయకూడదు. అనేసామనుకో ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళి చేసి వచ్చేది ఇదేనా అంటారా అనరా? ఇప్పుడేగా వెళ్ళొచ్చావు ప్రార్థనకి అని అవమానకరంగా ఉంటుంది. దేవుడికి అవమానం, మనకు అవమానం. కాబట్టి ప్రార్థనకి వచ్చి పెడుతున్నటువంటి మన ప్రవర్తన యేసయ్య యందు నమ్మకత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి అట్లాంటి విశ్వాసం కలిగిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ ప్రేమను పంచడానికే. అలా వచ్చినటువంటి యేసయ్యని అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే, ఈయన మాకు దేవుడు కాదు, ఈయన సిలువేయాలని చెప్పి వాళ్ళ బంధువుల్లోనే వాళ్ళలోనే ఆ ఊళ్ళో వాళ్ళే యేసు ప్రభువుకు విరోధంగా మారి ఆయన సిలువేయించారు. లెక్క ఆయన సిలువ శిక్ష పొందుకోవడానికి లోకానికి రాలేదు, కానీ నేను దైవ కుమారుణ్ణి, ఈ లోకానికి వచ్చాను, మీకు మాదిరికరంగా వచ్చాను, ఎలా జీవించాలో నేను మీకు నేర్పించడానికి ఈ లోకానికి వచ్చానని మాదిరి చూపిస్తున్నటువంటి దేవుణ్ణి సిలువ శిక్షకు బలి చేశాం. అందుకే ఎక్కడ పడ్డా కానీ క్రైస్తవులు సిలువ పెట్టుకుంటారు. అంటే సిలువను పూజించమని కాదు, ఈ సిలువ చూస్తున్నప్పుడు దేవుని యొక్క విలువ గుర్తుకు రావాలి. దేవుని యొక్క విలువ ఈ సిలువ మీద ముగించబడింది. అయితే ఇప్పుడు ఆ సిలువలో దేవుడు లేడు, కానీ ఆ సిలువ పైన వేలాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటామని ఆ సిలువను మన ముందు పెడుతూ ఉంటారు. కొంతమంది చేస్తారంటే తెలియక సిలువ కాడికి వెళ్ళిపోయి సిలువని కళ్ళకద్దుకుంటుంటారు. సిలువని కళ్ళకద్దుకోవడం కాదు నువ్వు చేయవలసింది, యేసు ప్రభు ఫోటో కనపడంగానే కళ్ళకద్దుకోవడం కాదు, దండం పెట్టుకోవడం కాదు నువ్వు చేయవలసింది. అలాంటివి కనబడినప్పుడు యేసయ్య స్వరూపం ఇలా ఉండేదా, ఆ దేవాది దేవుణ్ణి మనం పూజించాలి, ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అనేటువంటి ఆలోచన నీలో కలగాలని అలాంటివి దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. కొంతమంది ప్రార్థించుకుంటున్నప్పుడు, మరి ప్రార్థిస్తూ పడుకున్నప్పుడు సిలువ కనపడుతుంటుంది, వెలుగు కనపడుతుంటుంది, సూర్యుడు కనపడుతుంటాడు, చంద్రుడు కనపడుతుంటాడు. ఇలాంటి శకునాలు చాలా మంచిదండి. దేవుని యొక్క వెలుగు నీకు ప్రత్యక్షమవుతుందని అర్థం. సర్పాలు, క్రూర మృగాలు కనపడి అంటే మొత్తానికి నీ చుట్టూ ఆ దురాత్మకు సంబంధించిన కార్యాలు ఏవో జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు వెనువెంటనే ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. నీ మీదకి ఏదో కీడు రాబోతుంది అని గ్రహించి వెనువెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. మా అమ్మగారికి ఒకసారి నా గురించి చాలా పీడకలు వచ్చింది, దగ్గర చనిపోయినట్లుగానే వచ్చింది. తుల్లిపల్లేసి తెల్లవారుజామున 2:30-3 మోకరించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి తెల్లారి ఉదయాన్నే నాకు ఫోన్ చేసి, రాజేష్ నువ్వు కూడా ప్రార్థన చేసుకో, జాగ్రత్తగా ఉండు, నీ మీద నాకేదో కీడు కనపడింది, నీ పైన ఏదో ఒక ప్రభావం జరగబోతుందని తెలియపరిచి నేను ప్రార్థన చేశాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. కానీ ఆ కీడు అనేది నాకేమీ తగల. ఎందువల్ల అంటే నేను అనుకుంటాను మనసులో, మా అమ్మ చేసిన ప్రార్థన, మా అమ్మ నాకు గుర్తుగా చెప్పి అయ్యా నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే, నేను ఎప్పుడూ చేసుకునే ప్రార్థన కంటే కూడా మరి ఎక్కువ సమయం దేవుడితో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ఫలితమే ఆ కీడు నా పైకి రాకుండా నన్ను తప్పించి వేసింది. హల్లెలూయా. దేవుడి ప్రణాళికలు మనం కనిపెట్టాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. కాసేపైనా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మంచి వరాలను ఇస్తాడు మనకి. ఎదుటివారిని గురించి చూపిస్తూ ఉంటాడు, ఎదుటివారి గురించి చూపిస్తాడు. ఎవరి మీదకైనా అపాయం రాబోతుంటే మనకి ముందుగానే సూచన కనబడుతుంటుంది, ఇదిగో వాళ్ళని అపాయం రాబోతుంది, ప్రార్థించుకో అని చెప్తాడు. కాబట్టి మనందరూ దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని పొందుకుంటూ ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ కృప కలిగి మనం జీవిద్దాం. యేసయ్య యందు, మనిషి కుమారుడి యందు, దేవుని కుమారుని యందు మన విశ్వాసంతో ముందుకి కొనసాగుదాం. ఎందుకంటే ఆయన మనకు ఏమిస్తానన్నాడు? ఏమిస్తానన్నాడమ్మా? చదివాం కదా, నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. నిత్య జీవం ఎక్కడ ఉంటుంది? అది పరలోక రాజ్యంలో. ఇక్కడుంటే జీవితం, ఒక తుఫాను వచ్చిందంటే 4 రోజులు పనులు ఉండవు, మనకు తిండి దొరకదు. ఇక్కడుండే జీవితం సంగతి చెప్తున్నా. ఒక జబ్బు చేసింది అనుకోండి, 4 రోజులు మంచాన పడతాం. ఎందుకు? ఇక్కడున్న జీవితం అలాంటిది.
మన పిల్లల్లో మన బంధువులో ఎవరైనా అనకూడని మాట ఏదైనా అన్నప్పుడు మన మనసు చాలా బాధ కలిగింది. ఇక్కడున్న జీవితం అది. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ ఏ జీవితం ఉంటుందంట? నిత్య జీవం. నిత్య జీవం అంటే అక్కడ నిత్యము జీవిస్తాము. అక్కడ రోగాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. అక్కడ నీ అన్నవారు నిన్ను అనేవాళ్ళు ఎవరు ఉండరు. దేవుని ఎదుట నీవు సాక్షిగా నిలబడి ఉంటావు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. అక్కడ జీవజలం ఉంటుంది. ఆ జీవజలము తాగుచు అక్కడ జ్ఞాన ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు భుజిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామంటే ఎక్కడ? పరలోకంలో. ఆ పరలోకం చేరాలని మనం ఆశ కలిగి ఉండాలి. ఆ పరలోకం చేరడానికి మనం సిద్ధపడి ఉండాలి. పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. అలా చెప్తూ ఉండాలి. పరలోకమే నా అంతఃపురం చేరాలని నా పరలోకము చేరాలన్న తాపత్రయం నీలో ఉండాలి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంట్లో చక్కగా అటాచ్మెంట్ బాత్రూమ్లు ఉండాలి. నా ఇల్లు నాకు సుందరంగా ఉండాలి. ఎవరైనా బంధువులు వస్తే చక్కగా హాల్లో నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టడానికి సుందరంగా ఉండాలి ఆశ. కానీ ఆ ఆశల కంటే కూడా మరి ఎక్కువగా దేవుని యొక్క పరలోకం. అర్థమవుతుందండి? పరలోక రాజ్యం, నిత్య జీవం అవి కలిగి ఉంటేనే, వాటికి సమీపిస్తేనే మనం శాశ్వత కాలం జీవించగలుగుతాం. లేదంటే ఈ లోకమయంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ మన జీవితాన్ని కానీ కొనసాగించామంటే మన జీవితం ఇక్కడే అంతమైపోతుంది. పరలోకానికి దేవుడు పిలిచినా మనం వెళ్ళలేము. ఎందుకో తెలుసా? దేవుడు మనకి ఈ అవకాశాలు ఇచ్చాడు. ఇదిగో మీకు అనేక పర్యాయాలు దేవుని వాక్యం చెప్పించాను, మీరు నమ్మి బాప్తిసం పొందలేకపోయారు. ఇప్పుడు నా దగ్గరికి మీరు ఎలా వస్తారు? నమ్మి బాప్తిసం పొంది రక్షించబడితే మీరు రక్షించబడతారని నేను అనేక పర్యాయాలు దైవ సేవకులతో వాక్యాలు చెప్పించాను కదా. మీరు ఎందుకని విని కూడా దేవుని రాజ్యానికి సమీపించలేకపోయారు? మీరు ఎందుకని బాప్తిసం పొందలేకపోయారని దేవుడు మనల్ని అడుగుతాడు ఏదో ఒకటి. కాబట్టి నమ్మి బాప్తిసం పొందండి, రక్షించబడండి. దేవుడు ఈ యుగ సమాప్తిలో అనేక మందిని శిక్షించబోతున్నాడు. ఆ శిక్షకు మన పాత్రలు కాకుండా ఉండాలంటే సిద్ధపడుందాం. దేవుడు మనకెప్పుడు మరణం ఇచ్చినా సిద్ధపడుందాం. దేవుడు నిత్యరాజ్యానికి ప్రవేశించడానికి పరలోకమే మన అంతఃపురం, మన కోట, మన కొండ దేవుడే. కాబట్టి ఆ రాజ్యానికి చేర్చబడాలని సిద్ధపడుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి దయగల నాయనానికి వందనాలు. చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాలు స్థిరపరచండి. నీ రాకడ కొరకు సిద్ధపరచబడే కృప దయచి మాలో ఉన్న విధేయతలు క్షమించి పరిశుద్ధపరచండి. అయా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మా హృదయాలను పరిశుద్ధపరచండి, మా మాటలు పరిశుద్ధపరచండి, మా చూపులు పరిశుద్ధపరచండి, మా ఆలోచనలో నీకు విరుద్ధమైన కార్యాలుంటే క్షమించండి. అవిధేయతలు కొట్టివేయండి ప్రభు. నీ శాపాలకు మేము గురి కాకూడదు, నీ మార్గంలో జీవించాలి, నీ పీర్కుమార్ని అని మేము విశ్వాసం ఉంచాలి. అట్టి కృపనట్టి భాగ్యాన్ని దయచి చెప్పబడిన మాటలు మీ బిడ్డల హృదయాలు స్థిరపరిచి మంచి నాదన పడిన విత్తనముల వలె ఫలించినట్లు సహాయం చేయండి. ఫలించేటువంటి కృప, ఫలించేటువంటి భాగ్యం నీ బిడ్డలకు దయచి నీ కృప నిరంతరము నీ బిడ్డలకు తోడు దయచేయండి. నీ సమాధానం నీ బిడ్డలకి ఎల్లవేళలా దయచేయండి. సమాధానంతో నింపమని నీ హస్తమును, నీ బాహువుని నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. లోకం వైపు చూడక నీ పరలోకం వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృప దయచేయండి.
ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపడే హృదయము దయచి ప్రభువా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. మా పితరులు చేసిన పాప దోషములు మా పైకి రాకుండా, మేము చేసిన అవిధేయతలు మా పిల్లలపైకి మా పైకి రాకుండా మా కుటుంబాన్ని పరిరక్షించమని, పరిశుద్ధపరచమని సహాయం చేసి బలపరిచి నడిపించు. యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.